అన్న మీ పేరన్నా? నా పేరు బత్తినేని శ్రీనివాసరావు. ఎన్ని ఎకరాలు అన్న రైతు మీరు? 4 ఎకరాల రైతు. 4 ఎకరాల రైతు. మొత్తం చేతికి వచ్చేసిందన్న పంట? వచ్చిందయ్యా. ఎంత ఉందన్న ధర? ధర ఈ రోజు 9,000 కొంత వేసారు, నాకు 6,000 రూపాయలు కొంత వేసారు. ఒక చెక్కు మాత్రం 12,000 రూపాయలు వేసారు. 12,000 రూపాయలు వేసారు. హై క్వాలిటీ ఉన్నది వేసారు. మొన్నటి దాకా ఎవరు కొనేవాళ్ళు లేక నానా బాధపడ్డాము. ఇంకా మా ఏదో దయించి గవర్నమెంట్ ఈ రోజు మాకు చాలా మేలు చేసింది. నేనే కాదు, సన్నకారు చిన్నకారు రైతులు ఎంతో మంది నానా ఇబ్బంది పడ్డారు. ఈ రోజు గవర్నమెంట్ పట్టించుకోక ముందు ఎంత వేసేవాళ్ళు ధర? కొనలేదు ఎవరు, అసలు ఎవరు కొనలేదు. ముందు వచ్చి ప్రైవేట్ కంపెనీలు ఎవరు కొనలేదు. కొంటే ఎంతమంది అమ్ముకునేవాళ్ళ సమస్య. ఇప్పుడు ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి, ఇది అమ్ముకుంటే కానీ డబ్బు రావు. ఎందుకు అసలు కొనలేదు ఈసారి? ప్రైవేట్ కంపెనీలు ప్రతి ఏడాది కొంటారు కదా. కొంటారు, అదే అర్థం కాలేదు. అసలు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి ₹1 పెట్టి మేము కొనలేదు. నేను 4 ఎకరాల పొలం అయితే దగ్గర 4 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. నేను ఈ రోజు గవర్నమెంట్ అమ్ముకున్నా చెప్తే ఎవరికి రూపాయి అమ్మలేదు, బయట అమ్మలేదు. కొనలేదు నా దగ్గరికి ఎవరు వచ్చి కూడా. అంతకుముందు ఎప్పుడైనా ఇలాగా గవర్నమెంట్ వచ్చేసి ముందుకు వచ్చి కొనడం జరిగిందా పొగాకు? లేదు, అంతమంది ఎవరు కొనలేదు. ఈ రోజు కొన్నారు. మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాత్రం ఒకవేళ చంద్రబాబు ఇటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీరు ఎంతవరకు నష్టపోయి ఉండేవాళ్ళండి? ఈ పంట మొత్తం నష్టపోయేవాడిని. నేను చిన్నకారు కొద్ది రైతుని, ఆడ అప్పు చేసి ఏదో తెచ్చుకొని వ్యవసాయం చేసుకుని మరి కొనపోతే రూపాయి నాకు ఎట్టించి వచ్చేది? ఎట్టించి రాదు కదా. మరి దీన్ని అంతా నైలు పోయాల్సి వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు ఈ పని మాత్రం బాగా చేశారని నేను సంతోషంగా ఉంది. నాకు మాత్రం అదే. అంటే చాలా మరి కొంతమంది అంటున్నారు కదండి, వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంటే పొగాకు రైతుల్ని చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు, చంద్రబాబు నాయుడు వల్ల వీళ్ళు నష్టపోతున్నారు అని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు ఏం లేదయ్యా, ఇది మాత్రం నేను ఒప్పుకోను. నేను కూడా వైసీపీను. కానీ వైసీపీనా? వైసీపీ, నేను కూడా వైసీపీను. కానీ ఇది మాత్రం రైతులకి చంద్రబాబు నాయుడుకి తెలియజేశారు. అంతవాడి కన్ఫర్మ్, అందులో అభ్యంతరం. ఈ కొనపోతే పరిస్థితి ఏంది? ఇవాళ గవర్నమెంట్ ముందుకు కొనపోతే పరిస్థితి ఏంది? ఏం చేసుకున్నా? ఈ పోక నేను ఏం చేసుకునేవాడిని? ఇప్పుడు అక్కడక్కడ ₹2 వడ్డీకి తీసుకొచ్చి నేను వ్యవసాయం చేశాను. 4 ఎకరాలకి 20 లక్షల రూపాయలు కాడి పెట్టుబడి అయింది. ఇదే ఎవరు కొనపోతే, గవర్నమెంట్ కొనపోతే ఈ పోక నేను ఏం చేసుకోవాలి? బాకీ కట్టేవాడిని. అంతే కదా. అంటే ఒక చిన్న సన్నకారు రైతు అంటున్నారు మీరు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఎలా ఉందండి? ఆయన వచ్చిన తర్వాత రైతులకు అండగా ఉంటుందా ఈ ప్రభుత్వం, లేదంటే ఎలా ఉందని? నేను ఇప్పుడు ఈ పోక వ్యవహారం చెప్తున్నా అయ్యా, ఇది నాకు మాత్రం సంతోషంగా ఉంది. నాకు లాభం జరిగింది. నాకు లాభం జరిగింది. ఇది కొనపోతే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈ రోజు కొనపోతే నేను నానా ఇబ్బంది పడేవాడిని. అంటే ఈ గవర్నమెంట్ ఈ విధంగా ముందుకు రావడం వల్ల రైతులకు మంచి జరిగింది. రైతులకి చాలా మంది, నా ఒక్కడే కాదు, ఈ ప్రకాశం, గుంటూరు జిల్లా, ఇటు ఈ 4-5 జిల్లాల్లో లక్షలాది మంది రైతులకి లాభం జరిగిందని నేను అనుకుంటున్నాను. జరిగింది కూడా, నిజం కూడా జరిగింది. అదే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? సంవత్సరం అయిపోయింది చంద్రబాబు ముఖ్యమంత్రి. ఎలా ఉంది అసలు పరిపాలన? బాగానే ఉంది. అన్న మీ పేరన్నా? నా పేరు కొన్నిపాటి ప్రసాద్, మాది కొండపాటూరు, కాకుమాన మండలం, గుంటూరు జిల్లా. పొగాకు రైతన్నా మీరు? పొగాకు రైతునండి. ఎకరాలు వేసారన్నా? నేను 20 ఎకరాలు వేసానండి. 20 ఎకరాలు. ఏంటన్నా అసలు పొగాకు రైతుల పరిస్థితి ఏంటి? ఒకవైపు ఏమో పొగాకు రైతులు గిట్టుబాటు ధరలేదని చెప్పి రోడ్డు ఎక్కుతున్నారని చెప్పేసి అయితే కొన్ని న్యూస్, అంటే కొన్ని వీడియోలు వస్తున్నాయి. అసలు వాస్తవంగా ఏంటి రైతుల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఈ ప్రభుత్వం కానీ మీకు ఏమైనా చర్యలు తీసుకుందా? మంచి ప్రభుత్వం కొనపోతే చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి అండి. బయట వచ్చేసి 3,000, 2,500, 3,000, 4,000 అడుగుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి 3 రేట్లు చెప్పేసి 6,000 ఒకటి, 9,000 ఒకటి, 12,000 ఒకటి చెప్తుందండి. అలా చేయడం వల్ల మనకి రైతుకి చాలా లాభంగానే ఉంది, పర్వాలేదు అనిపిస్తుంది. రైతుకి ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాడు. గవర్నమెంట్ కలుగు చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేయడం వల్ల గవర్నమెంట్కి మంచి పేరు వచ్చింది, రైతుల్లోనూ మంచి స్పందన ఉందండి. రైతులకు అండగా ఉందంటారా ప్రభుత్వం? రైతులకు అండగా ఉండకపోతే గవర్నమెంట్ లెక్కలో అసలు పొగాకు అనేది నిషేధం అలాంటిది గవర్నమెంటే ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వంకి, బీజేపీ నాయకులకి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి మా కృతజ్ఞత. అలా కాదన్నా, ఇప్పుడు 7 గవర్నమెంట్ కొంటుంది. ఇంతకుముందు ఎవరు కొనేవారు పొగాకు పంట? ఇంతకుముందు జీపీఐ, ఐటీసీ ఇంకా వేరే కంపెనీలు వచ్చి కొనేవాళ్ళని. లాస్ట్ ఇయర్ 16,000, 17,000 అట్లా అమ్మాము. దాన్ని బట్టి వాళ్ళు వేయండి అన్నారు. మేము ఎకరానికి 40,000 చొప్పున చెల్లించి మేము కౌలు తీసుకొని మాకు మొత్తానికి ఎకరానికి 1,50,000 అయింది. ఇవాళ అదే జీపీఐ ఆడకపోతే 3,000, 4,000 వేస్తున్నాడు. ఒక్కో చెక్ని 16,000 కొన్న చెక్నే 3,000, 4,000 వేస్తున్నాడు. 3,000, 4,000 వేస్తే అక్కడ మనకి గిట్టుబాటు కాదండి. మళ్ళీ రైతులు ఇంటికే తెచ్చుకుంటున్నారు. ఆ ఐటీసీ వాళ్ళు అదే చేస్తున్నారండి, జీపీఐ కంపెనీ వాళ్ళు అలా చేసి ఈ రైతులందరినీ వేయండి ప్రోత్సహించారు. ఇవాళ కొనే టయానికి వచ్చేసేలాగా రైతులు మోసపోయారు. ఇవాళ ఎందుకు అసలు ధర ఎందుకు లేదు అసలు ఈ సంవత్సరం?
ధర ఎందుకు లేదంటే ఎక్స్పోర్ట్ అని చెప్తున్నారండి. ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ అయితే ఏం కాదు. వీళ్ళు జీపీఐ వాళ్ళు, ఐటీసీ వాళ్ళు ఇక అందరూ మొమ్మక్కయ్యి రైతులని తీవ్రంగా నష్టం చేశారు బాగా. ఇది గవర్నమెంట్ కలుగు చేసుకోకపోతే చాలా మంది ఊరేసుకునే ముందు దాగి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు నిన్నటిదాకా. ఇప్పుడైతే ప్రతి చోట్ల ఓపెన్ చేశారండి గవర్నమెంట్ తరఫున. పొగాకుగూడెంలో ఓపెన్ చేసి కొంటున్నారు కొనుగోలు. నేను 250 చెక్కులు అమ్ముకున్నానండి. 250కి నాకు మెసేజ్ వచ్చింది. 250కి నేను అమ్ముకున్నానండి. అట్లాగే మా ఊళ్ళు చాలా మంది అమ్ముకున్నారు. రైతులకు చాలా న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం. మా ఒకవేళ గవర్నమెంట్ గానీ కలుగు చేసుకోకుండా ఈ రేటు పెట్టకపోయి ఉంటే ఒక రైతు ఎంత నష్టపోయాడు? ఒక ఎకరానికి రైతు వచ్చేసి ఎకరానికి ₹1,00,000 పోయేదండి. గవర్నమెంట్ కలుగు చేసుకోవటానా మనకి బాగుంది, అన్ని వస్తున్నాయి, సరిపోతుంది పంటకి. ఒక రైతుగా చెప్పండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రైతులను సరిగా పట్టించుకోవట్లేదు, ఒకవైపు మిర్చి రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఒక రైతుగా మీకేమనిపిస్తుంది? ఈ ప్రభుత్వం అండగా ఉందా రైతుల పట్ల, లేకపోతే లేదు? ఎవరి దాకా అవసరం లేదండి. నా పరిస్థితే ఉంది. ఇప్పుడు నేను ఈ గవర్నమెంట్ పొగాకు అమ్మకపోతే నాకు 5-6 లక్షలు వచ్చాయి. నాకు 25 లక్షలు బాకీ చేయండి. 25 లక్షలు బాకీలు నాకు 20 లక్షలు వచ్చినాయి. ఆ 5 లక్షలు అంటావా నేను ఏదో పని చేసుకొని బతుకొని ఎట్లా కట్టి తీర్చుకుంటాను. ఇదే గవర్నమెంట్ కొనకపోతే ఆ 25 లక్షలు నేను యాడ్ తెచ్చేసి ఇవ్వాలి, ఆత్మహత్య చేసుకోవాలి కదా. అలా గవర్నమెంట్ అయితే మాకు మంచిగా జరిగిందండి. అట్లా ఎవరో చెప్తారు, అవన్నీ కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కలగ చేసుకొని మాకు న్యాయం చేసింది. పొగాకు రైతులు గిట్టుబాటు ధర గవర్నమెంట్ కల్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగుమతులు లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాలకి పొగాకు ఎగుమతులు లేకపోవడం వల్ల బయర్లు కూడా ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి కొనలేదు. అంతకుముందు అయితే దగ్గరకు వచ్చి కొనేవాళ్ళు. మేము చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాం రైతులందరం కూడా. ఉన్నప్పుడు ఈ లాస్ట్ ఇయర్ అయితే 1 ఎకరం 2 ఎకరాలు వేసిన వాళ్ళు వేసాము. ఇప్పుడు బాగా రేటు ఉంటాయి అనుకొని ఒక్కొక్కరు 10 ఎకరాలు 20 ఎకరాలు కూడా వేయటం జరిగింది. ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే దేవుని దయ వల్ల మంచి రేట్ ఇచ్చి కొంటున్నారు. మంచి పొగాకు అయితే 12,000, మధ్యస్థం అయితే 9,000, ఒక రకమైనది అయితే 6,000 కొంటున్నారు. చివరి ఆకు కూడా కొంటామన్నారు, రాలిపోయే ఆకును కూడా కొంటానన్నారు. అంటే ఇప్పుడు కొంచెం మంది వైసీపీలు గారు కొంచెం మంది అంటున్నారు, అంటే రోడ్డు మీద పడేస్తున్నారు, పొగాకుని కొనట్లేదు ఈ గవర్నమెంట్, అది ఇదని చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? రోడ్డు మీద పడేయటం అంటే పాడైపోయిన పైన ఆకు అసలు మేము కొట్టము. కొంతమంది రైతులు పైన ఆకును కొట్టి ఏదో డ్రామా చేయాలని చూస్తున్నారు. కానీ నిజమైన రైతులు అయితే అడుగాకు కూడా అమ్మేసుకున్నాము. ఏ రైతు కూడా తన పంటని రోడ్డు మీద వేయటానికో లేకపోతే పాడు చేయటానికో ఇష్టపడడం. ఎందుకంటే మాకు వ్యవసాయం సంబంధించి ఏది వచ్చినా ఉత్పత్తి వచ్చినప్పటికీ అది మాకు చిన్న బిడ్డతో సమానం. ఆ బిడ్డను తీసుకొచ్చి మా ఇంట్లో బిడ్డను తీసుకొచ్చి రోడ్ల మీద బజార్లో మేము వేయం. అలా చేస్తున్నారంటే వాళ్ళు నిజమైన రైతులు కాదు, ఏదో డ్రామా చేయటానికి చూస్తున్నారు. మేమైతే ప్రతి ఆకుని జాగ్రత్త చేసుకొని మేము బేల్స్ కొట్టుకొని ఉన్నాము. మాకు నెంబర్స్ వస్తున్నాయి. ఆ నెంబర్స్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కొంటున్నారు. ప్రస్తుతానికైతే మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఏం వేస్ట్ అయితే జరగట్లేదు. గవర్నమెంట్ కొంటదని అసలు మీరు ఊహించారు? అసలు మామూలుగా అయితే ఇంతవరకు చరిత్రలో గవర్నమెంట్ పొగాకు కొనడం అనేది జరగలేదు. ఎవరో ఒకళ్ళు బ్రోకర్లు వచ్చేవాళ్ళు, అక్కడ ఎంత ఉందో మాకు తెలియదు. కానీ మా దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి 9,000, 8,000, చివరిలో అంతా అయిపోయేటప్పుడు 10,000, 11,000 కొనేవాళ్ళు. ఇప్పుడైతే అసలు గవర్నమెంట్ ముందుకొచ్చి మేము నిస్సహాయ స్థితిలో ఏం చేయాలి అనే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు రైతులు ఖచ్చితంగా ఇక ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న పరిస్థితుల్లో దేవుని దయ వల్ల గవర్నమెంట్ ముందుకొచ్చి మాకు మంచిగానే మా పొగాకుని కొనడానికి ముందుకొచ్చింది. ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. గవర్నమెంట్ పొగాకు గవర్నమెంట్ మీరు ఏం చెప్తారు? రాష్ట్ర గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతకు మించి మేము ఏం చెప్పగలం? ఎందుకంటే మా జీవితాలను నిలబెట్టి, మా కుటుంబాలను నిలబెట్టి మేము ఉరేసుకొని సావాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు రైతుల రాజ్యం, రైతుల పక్షపాతం అయినటువంటి ప్రభుత్వాన్ని గుర్తించి మా పొగాకును ప్రతి ఆకును కూడా కొంటున్నందుకు నిజంగా నేను కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.